హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఫిష్ పికిల్ని పక్కా కొలతలతో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసిన ఈ చేపల పచ్చడి కనీసం 5-6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఈ ఫిష్ పికిల్ని ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొలతలు ఒక్కటి జాగ్రత్తగా చూసుకున్నాము అంటే సరిపోతుంది, చాలా బాగా కుదురుతుంది. ఇక్కడ నేను 2 కేజీల చేపలతో ఈ చేపల పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ముందుగానే చేపల్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. చూడండి, బయట మార్కెట్లోనే కట్ చేసి తీసుకుని వచ్చారండి. మళ్ళీ వాటిని నీట్గా 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇక్కడ చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు ఈ సైజు ఉండాలి. మరీ పెద్దగా కానీ అలా అని చిన్నగా కానీ ఉండొద్దు. నీట్గా క్లీన్ చేసిన తర్వాత వచ్చిన వెయిట్ 2 కేజీలండి. కరెక్ట్గా 2 కేజీలకి అన్ని కూడా కొలతలు చూపిస్తాను. ఇప్పుడు ఈ ముక్కల్లోకి ముందు ఒక 2 స్పూన్ల వరకు ఉప్పుని, 1 స్పూన్ వరకు పసుపుని వేస్తున్నాను. ఇలా ఉప్పు పసుపు అంతా కూడా కలిపి ఈ ముక్కల్ని ఆరబెట్టాలి. ఇలానే డైరెక్ట్గా ఫ్రై చేస్తే ఈ ముక్కల్లో చెమ్మ ఎక్కువ ఉంటుంది కాబట్టి సరిగా ఫ్రై అవ్వవు. కాబట్టి వీటిని ఫ్యాన్ కింద ఒక 2-3 గంటల పాటు ఆరనివ్వాలి. అదే ఎండ వచ్చేటట్లయితే ఒక 1 అవర్ పాటు ఆరబెడితే సరిపోతుంది. ఈ ముక్కలన్నిటికీ ఉప్పు పసుపు ఇలా పట్టించిన తర్వాత ఒక క్లాత్ మీద ఇలా ఆరపెట్టేశానండి. ఒక 2 గంటల పాటు ఫ్యాన్ కింద ఆరపెట్టాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ ముక్కల్లో ఉన్న చెమ్మ కాస్త తగ్గుతుంది కదా, ఫ్రై అయ్యేటప్పుడు ముక్క విడిపోకుండా చాలా బాగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆరపెట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై కోసం ఇక్కడ నేను కేజీ నూనెని తీసుకున్నాను. నార్మల్గా మనం ఇంట్లో వాడే ఫ్రీడమ్ ఆయిల్నే తీసుకున్నానండి. కావాలి అంటే పల్లి నూనెనే తీసుకోవచ్చు. 1 కేజీ వరకు నూనె తీసుకున్నాను. 2 కేజీల చేప ముక్కలకి కేజీ నూనె తీసుకున్నాను. ఇప్పుడు నూనెకి తగినన్ని ముక్కలు ఇలా పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా డీప్ ఫ్రై చేయాలి. ముందుగా కొద్దిసేపు ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసిన తర్వాత నిదానంగా మళ్ళీ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మరికొద్దిసేపు డీప్ ఫ్రై చేయాలి. ఎలా పడితే అలా కలిపాము అంటే ముక్క చిదిరిపోతుంది కాబట్టి నిదానంగా అడుగు నుంచి ఇలా కలిపేసేయాలండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, మరి కొద్దిసేపు డీప్ ఫ్రై చేయాలి. వీటిని మరీ ఎక్కువగా రంగు వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసినా కానీ ముక్క కరకరలాడుతూ ఉంటుందండి. ఉప్పు కారం సరిగా పట్టదు కాబట్టి చక్కగా ఫ్రై అవ్వాలి, కానీ ఎక్కువ క్రిస్పీగా అయ్యే వరకు మాత్రం డీప్ ఫ్రై చేయొద్దు. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. పైన ఉన్న లేయర్ అనేది క్రిస్పీగా అయితే సరిపోతుంది. ఇలా ఉండడం వల్ల ఉప్పు కారం అంతా కూడా చక్కగా పడతాయి. ముక్క కూడా తినేటప్పుడు చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డీప్ ఫ్రై చేసేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ రెండో వాయిని కూడా వేస్తున్నాను. రెండో వాయి వేసేటప్పుడు కూడా లో ఫ్లేమ్లోకి పెట్టేసి నూనెకి తగినన్ని చేప ముక్కలు వేసేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి డీప్ ఫ్రై చేయాలి. కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసి పక్కకు తీసేయాలి. అప్పుడే ముక్క లోపల వరకు చక్కగా డీప్ ఫ్రై అవుతుంది. పచ్చితనం ఉన్నా కానీ పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండదు, అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. అలా అని ఎక్కువ ఓవర్గా క్రిస్పీగా అయ్యే వరకు కూడా డీప్ ఫ్రై చేయొద్దు. ఇక్కడ చూడండి, రెండోసారి వేసిన ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదా, వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న చేప ముక్కలు 3 సార్లు డీప్ ఫ్రై చేశానండి. అంటే 3 వాయిల కింద డీప్ ఫ్రై చేశాను, ఒకేసారి వేయకుండా. అన్నీ కూడా డీప్ ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో నూనె వేడిగా ఉంటుంది కదా, ఆ నూనె వేడిగా ఉన్నప్పుడే ఇలా తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేశాను. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేశాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ వేడి నూనెలో వేసి పక్కన పెట్టేసేయాలి. ఆ వేడికే మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతుంది. ఈలోపు పక్కన స్టవ్ మీద మరొక పాత్రని పెట్టి ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. 2 స్పూన్ల వరకు ధనియాలని, 1 స్పూన్ వరకు మెంతులని, నెక్స్ట్ 1 స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసి వీటన్నిటిని కూడా ఎక్కడా కూడా మాడకుండా నిదానంగా వేయించుకోవాలి. అన్నీ కూడా చక్కగా వేగాలి, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది మసాలాకి. వీటితో పాటే అన్నీ కూడా మసాలా దినుసులు వేశాను. అంటే దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అలాగే ఒక స్టార్ లవంగం కూడా వేశాను. వీటన్నిటిని ఎక్కడ కూడా మాడకుండా చాలా నిదానంగా వేయించుకోవాలి. ఫిష్ పికిల్కి ఈ మసాలా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, రుచి కూడా బాగుంటుంది. కాబట్టి మసాలాని జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కన పెట్టి పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలా పొడి ఒక్కటి ఉంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.
ఇలా మిక్సీ పట్టి ఈ పొడిని పక్కన పెట్టేసేయాలి. ఈలోపు మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయింది. ఆ తర్వాత పక్కకు దించేసాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి ముందుగా 1 కప్పు వరకు కారంని వేశాను. 2 కేజీల చేపలకి 1 కప్పు వరకు కారంని, 1/2 కప్పు కంటే తక్కువనే ఉప్పు వేశాను. ఎందుకంటే మనం ముందు 2 స్పూన్ల ఉప్పు వేసాం కదండి, 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మసాలా పొడి కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి. ఉప్పు కారం అనేవి మనం తినే టేస్ట్ని బట్టి కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు మాత్రం ముందు తక్కువ వేసుకోండి. ఆ తర్వాత ఊరిన తర్వాత తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసి కలుపుకోవచ్చు. ఇక్కడ నేను వేయించి పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని కూడా కాస్త వెడల్పుగా ఉండే గిన్నెలోకి వేసాను. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టిన మసాలా అంతా కూడా ఇలా వేసేయాలి. ఇలా వేసేసి అంతా కూడా కలిపి పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే నూనె బాగా వేడిగా ఉంటుంది కదండి, ఆ నూనె చల్లారే వరకు పక్కన పెట్టేసేయాలి. నూనె పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 కేజీల చేప ముక్కలకి 1 కేజీ నూనెని, అలాగే 1 కప్పు వరకు కారంని, 1/2 కప్పు వరకు ఉప్పుని, అలాగే మసాలా కూడా 1/2 కప్పు వరకు తీసుకున్నాను. నెక్స్ట్ పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ 1/2 కప్పు నుంచి 3/4 కప్పు వరకు నిమ్మరసం వేస్తున్నాను. నిమ్మరసంని వేసిన తర్వాత అంతా కూడా కలిపేసి మూత పెట్టి ఒక రోజంతా కూడా పక్కన పెట్టి ఊరనివ్వాలి. అప్పుడే ఇక్కడ మనం తీసుకున్న ఉప్పు, కారం, మసాలాలు అంతా కూడా ముక్కలకి పట్టి చాలా బాగా ఉంటాయి. అప్పుడు ఏమైనా రుచి తక్కువ అనిపిస్తే, ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పుడు వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా సర్దేసేసి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి ఒక రోజంతా కూడా పక్కన పెట్టేస్తున్నాను. చూశారు కదండి, చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే కొలతలు ఇవి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఒక రోజంతా కూడా పక్కన పెట్టి ఊరడిచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నూనె అంతా కూడా పైకి తేలి ముక్కలు చక్కగా ఊరున్నాయి కదా. అంతా కూడా ఒకసారి తిప్పి రుచి చూసుకోవాలి. ఇప్పుడు ఏమైనా తక్కువైతే మళ్ళీ వేసి కలుపుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న కొలతలకి మళ్ళీ ఎక్స్ట్రా ఏమీ వేయలేదండి. అలానే ఒక ఎయిర్టైట్ జార్లో స్టోర్ చేసేసాను. చూశారు కదండి, చాలా సింపుల్గా ఫిష్ పికిల్ ప్రిపేర్ అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.